మీ అందరికీ అభిమానంగా ఒక శాసనసభ్యుడిగా జనసేన పార్టీ కోసం సుదీర్ఘమైన ప్రయాణం మాతో చేసిన పంతా నానాజీ గారికి, ఈనాటి సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అనేక సంవత్సరాల నుంచి కష్టకాలం నిలబడి ఈరోజు ప్రజలందరికీ సేవ చేయడానికి ఒక అవకాశం రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగా, శాసన మండలి సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన హరిప్రసాద్ గారికి, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖకి సంబంధించిన కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు, జాయింట్ కలెక్టర్ రాహుల్ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి చైర్మన్గా తోటా సుధీర్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన తీసుకొచ్చి అందించే విధంగా మీ ఆరోగ్యం మరింత పటిష్టంగా బాగా ఉండే విధంగా ఒక కార్యాచరణ రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం. ఈ డీలర్లు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను, డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు, మిమ్మల్ని మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, మీకు కమిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మీకు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం. నిలబడండి, మీరు ప్రభుత్వం పక్షాన నిలబడండి, ప్రజలకి మీరు మెరుగైన సేవలు అందించండి. ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకుని మీకు ఇబ్బంది ఏంటో మీరు ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి, మా డిఎస్ఓకి, మా తహసీల్దార్ గారికి వాళ్ళకి పంపించి ఆ విషయం, ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందు అడుగులు ఇస్తాం. ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇది, ఆషామాషిగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం. ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో, ప్రభుత్వంలో, మేము పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్ళగలిగే అవకాశం మాకు కల్పించారు. నిజాయితీగా చేస్తాం, ఖచ్చితంగా పారదర్శకంగా చేస్తాం. అవినీతి లేకుండా ఎవరికైతే చేరాలో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఇటువంటి వ్యవస్థల్ని, చక్కగా జరుగుతున్న వ్యవస్థల్ని కావాలని వాళ్ళు పక్కదారి పట్టించి కొత్తగా ఇంకో వ్యవస్థను తీసుకొచ్చి 5 సంవత్సరాలు నడిపించారు. ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళు అగౌరవపరుస్తూ మాట్లాడే పరిస్థితులు ఎంతోమంది మహిళలు నాకు చెప్పారు. ఈ వ్యాన్ల గురించి ప్రత్యేకంగా చాలామంది మహిళలు పాపం ఆవేదనతో ఎప్పుడు వస్తారో తెలీదు, సైరన్ ఎక్కడేస్తారో తెలీదు, ఈ సందు కాదు ఆ సందు అంటారు, అక్కడికి ఏ సమయం వస్తారో కూడా మాకు తెలియదు. నాకు నానాజీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మధ్యాహ్నమే 1 గంటకో 2ంటికి వచ్చేవాళ్ళు, కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. పాపం మహిళలు వెళ్ళి మళ్ళీ రేషన్ గురించి అడిగితే చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయామా, ఇంకా లేదు ఇంక రేషన్ అని చెప్పేవాళ్ళు. అసలు అక్కడ ఉన్న సరుకు ఎక్కడ పోయిందో కూడా ఎవరు తెలిసేది కాదు. దాన్ని మేము అధిగమించి మా బఫర్ స్టాక్ గోడౌన్లో కానివ్వండి, మా మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో కానివ్వండి, అంతిమంగా డీలర్ల దగ్గర కానివ్వండి, మేము కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని యాప్ల ద్వారా ప్రతి గంటకి మీకు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక రోజున 68 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తున్నాం. అటువంటి కార్యక్రమం ఈ రేషన్ షాపుల ద్వారా కూడా అద్భుతంగా చేయాలని నిర్ణయం తీసుకుని సాంకేతికంగా ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా గర్వంగా చేస్తుంది. పెద్దలు ఇందాక సూచించారు రైతులకు ఏ విధంగా మేము ధాన్యం కొనుగోలు చేసామనేది మీకు గుర్తు ఉండాలి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని మోసం చేసి 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది బకాయిలుగా పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు అడగలేని పరిస్థితి. 6 నెలలు 9 నెలలు వాళ్ళు వేచి చూశారు పాపం డబ్బుల కోసం, కష్టపడిన ధాన్యం గురించి. కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే ఆ 1674 కోట్ల రూపాయలు బకాయిలు మనం చెల్లించాం, రైతులకు ఇచ్చాం. అదే కాదు, ఈరోజు భారతదేశంలో అందరూ కూడా మనం వైపు ఎందుకు చూస్తున్నారంటే 12,400 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోపే ఆ రైతుల ఖాతాలోకి దాదాపు 8 లక్షల రైతులకి మనం అద్భుతంగా వాళ్ళ నిధులు వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళు పడేటట్టు మనం చేసాం. ఎంతోమంది రైతులు వచ్చి చాలా ఆప్యాయంగా అభిమానించి చెప్పేవాళ్ళు, మేము మిల్లుకి వెళ్ళి ధాన్యం ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చే లోపే మా ఖాతాలకు డబ్బులు పడిపోయినాయి 5 గంటల్లోనే 6 గంటల్లోనే. ఆ విధంగా చాలా పారదర్శకంగా చేస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా చేస్తాం.
అయితే మన రబీ మాసంలో వర్షాకాలంలో కొంచెం హడావిడిగా ప్రతి గింజ